హలో టెక్కీస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక మంచి అప్లికేషన్ గురించి చెప్తాను. ఇందులో మీరు ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా ఈవెన్ దో మీరు మంత్లీ 30,000 నుంచి 50,000 వరకు అంటే 30,000 నుంచి 50,000 వరకు కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో, అది ఎలాగో చెప్తాను. సో, అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. కామెంట్ సెక్షన్‌లో ఇచ్చాను. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ అది అడిగిన ఎంట్రన్స్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత జనరల్‌గా నార్మల్ డీటెయిల్స్ అడుగుతుంది. సో, అవన్నీ ఇచ్చేసేయండి. సో, ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్రొడక్ట్స్ అని ఉంటుంది. కింద మీకు హోమ్ పక్కనే దాని మీద క్లిక్ చేయండి. సో, ఇదేంటంటే మీరు ఈ ఫినాన్షియల్ సర్వీసెస్‌ని పక్క వాళ్ళకు షేర్ చేస్తూ దాని దగ్గర నుంచి కమిషన్ ఎర్న్ చేయడం అనమాట. అంటే జస్ట్ లింక్స్ షేర్ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ మీరు ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్, బ్యాంక్ అకౌంట్స్ ఇక్కడ రకరకాలుగా ఉంటాయి. నేను మీకు క్లారిటీగా చెప్తా చూడండి. ఇక్కడ క్రెడిట్ కార్డ్ మీద మీరు క్లిక్ చేసుకుంటే మీకు రకరకాల క్రెడిట్ కార్డ్స్ అయితే కనిపిస్తాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ బ్యాంక్ ఉందా? ఇండస్ఇండ్ బ్యాంక్ ఉంది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఉంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఐడిఎఫ్సి బ్యాంక్ ఉందా? సో, ఇది మీరు ఇక్కడ సెల్ నౌ మీద క్లిక్ చేసి షేర్ మీద క్లిక్ చేసి ఎవరికైనా షేర్ చేశారనుకోండి. సో, ఆ షేర్ ద్వారా అంటే ఆ లింక్ ద్వారా ఎవరైనా ఆ కార్డుకి అప్లై చేసుకున్నారనుకోండి. అంటే డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఇచ్చి ఓకే చేస్తే వాళ్ళ ఇంటికి వాళ్ళకి ఈ ఐడిఎఫ్సి కార్డ్ అనేది వచ్చేస్తుంది. సో, అలా వాళ్ళ కార్డ్ కనుక మీ లింక్ త్రూ వాళ్ళు క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేసుకొని అప్లై చేసుకుంటే మీకు 1,400 రూపీస్ వస్తాయన్నమాట ఈ ఒక్కో కార్డు మీద. ఓకే. సో, చూసారు కదా 1,400 జస్ట్ మీరు ఒక్క పర్సన్కి షేర్ చేసి ఆ పర్సన్ కార్డ్ తీసుకుంటే సరిపోతుంది. మీకు అమౌంట్ అయితే వస్తుంది. ఓకే. సో, అలాగే ఇక్కడ మీకు హెచ్డిఎఫ్సి, ఏయూ ఫినాన్షియల్ ఒక్కొక్క కార్డ్కి ఒక్కొక్క రేట్ ఉంటుందన్నమాట ఈ విధంగా. అండ్ అలాగే క్రెడిట్ కార్డ్సే కాదు మీరు పర్సనల్ లోన్ యాప్స్ గురించి చెప్పచ్చు. లేదా బ్యాంక్ అకౌంట్స్ ఉందా? ఈ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఐడిఎఫ్సి బ్యాంక్ ఉంది. సేవింగ్స్ బ్యాంకు, జీరో ఫీ బ్యాంకు. సో, దీంట్లో మీకు 200 వస్తుందన్నమాట. మీరు ఇక్కడ ఏముంది సెల్ నౌ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు వాట్సాప్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు వాట్సాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఈ వాట్సాప్లో మీరు ఎవరికొకరికి షేర్ చేయాలన్నమాట. ఓకే. సో, ఇలా షేర్ చేస్తే మీకు వాళ్ళ లింక్ త్రూ కనుక దానికి అప్లై చేసుకున్న అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నా కూడా మీకైతే అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో, మరి మీకు ఇది సెండ్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ మీకు ప్రాసెస్ ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీని మీద వ్యూ ఆల్ డీటెయిల్స్ అండ్ బెనిఫిట్స్ అని ఉంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బ్రాండ్ బెనిఫిట్స్, అప్లికేషన్ ప్రాసెస్ ఇక్కడ రకరకాలుగా ఉన్నాయా? సో, ఈ అప్లికేషన్ ప్రాసెస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యూట్యూబ్ వీడియో ఉంటుంది. ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేస్తే ఆ వీడియో చూసి వాళ్ళు ఎలా చేయాలో తెలుసుకొని చేసుకుంటారు. లేదా ఇక్కడ పీడిఎఫ్ ఉందా? ఈ పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే సో, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఇప్పుడు పీడిఎఫ్ మీద స్క్రాల్ చేసుకుంటే సో, ఇందులో ప్రాసెస్ ఉంటుంది. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. స్టెప్ 1, స్టెప్ 2 అని మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఈమెయిల్ ఎంటర్ చేసుకోవాలి. ఇలా విధంగా ఇక్కడ మొబైల్ స్క్రీన్ కనిపిస్తుంది చూసారా? సో, ఈ విధంగా ప్రాసెస్ ఉంటుందన్నమాట. దీన్ని చూసి కూడా చేసుకోవచ్చు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా. జస్ట్ సింపుల్గా మీరు షేర్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో, అండ్ ఇక్కడ నేను బ్యాంక్స్ గురించి కూడా చెప్పాను. పర్సనల్ లోన్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. సో, ఇక్కడ చూసారా రకరకాలుగా ఉన్నాయి. సో, 100% జెన్యూన్ గైస్ ఇది. సో, మీకు 10 రూపీస్, 5 రూపీస్, 30, 50 రూపీస్ వచ్చేలాంటి యాప్ కాదు. దీన్ని కరెక్ట్గా వాడుకుంటే మీరు చాలా ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ వీడియోకి ఇంతే గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ.